22వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. ఆయనతో సహవాసం చేసినడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అమ్మా, త్రాగుబోతులతో సహవాసం చేస్తే నీకు సమాధానం రాదు, తిరుగుబోతులతో సహవాసం చేస్తే నీకు సమాధానం రాదు, అన్యజనులతో సహవాసం చేస్తే నీకు సమాధానం రాదు, భక్తిహీనులతో మరి సహవాసం చేస్తే నీకు సమాధానం రాదు, నీకు మేలు కలగదు. కాబట్టి మీ భర్తలకు చెప్పండి, మీ యజమానులకు చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి. ఎప్పుడైతే మీ పిల్లలకు చెప్తారో, ఎప్పుడైతే మీ భర్తలకు చెప్తారో, అంతా మానేసి నోటి మీద కొట్టడుగా. ఏమండి, ఒళ్ళంతా మాని నోటి మీద కొడతాడు. ఆ నోటితోనే చెప్పాలి. చక్కగా కూర్చోబెట్టుకుని, పక్కన కూర్చోబెట్టుకుని, ఏమండి ఈ వాక్యం చూడండి ఏముందమ్మా అంటాడు, చెబుతుంటే అప్పుడు అర్థమవుతుంది. మనకెందుకు మేలు కలగట్లేదు ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుందా? మనకెందుకు సమాధానం రావట్లేదు ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుందా అని చెప్పండి. ఏమంటున్నా? ఆయనతో సహవాసము. ఆయనతో సహవాసం అంటే ప్రార్థనా సహవాసము, ప్రేయర్ ఫెలోషిప్, ఆత్మీయ సహవాసం. ఏమండి, ఆయనతో సహవాసము చేసినలా నీకు అమ్మా ఎవరైతే మీరమ్మగారు అర్థమవుతుందా? బుధవారం పగలు కనపడలా, బుధవారం రాత్రి కనపడలా, కానీ గురువారం రాత్రి కనపడుతుందంటే ఏంటో దేవుని స్తోత్రం. సంఘ పెద్ద గారు బుధవారం పగలు కనపడాలి, మరి బుధవారం పగలు కనపడాలా, బుధవారం రాత్రి కనపడాలా. ఏమంటే అప్పుడేమో వంక పెట్టేదండి అయ్యగారు, మా బ్రాహ్మణానంద గారు ఎప్పుడొస్తాడో తెలియదు, తాగొస్తాడు, అలాగా ఇలాగా సరైన పాపం అని యజమానికి లోపడాలి కదా, యజమాని తిరుగు చేయొద్దు, ఖాళీ ఉన్నప్పుడే రామ్మా అన్న. మరి ఇప్పుడు ఏమొచ్చింది మా ఇద్దరు రోగం? ఏమొచ్చిందండి? అప్పుడేమో యజమాని అడ్డు 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 అని అడ్డు పెట్టావు, ఆ అడ్డును తొలగించాడు. ఇప్పుడు గుడ్డు 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 గాడిద గుడ్డు అన్నట్టు ఉంది. ఏమండి, అలా చేయకూడదండి. నీకు 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 సమాధానం, నీకు మేలు. అమ్మా, నీకు ఎవరికి ఇంట ఆయనతో సహవాసం చేసినలా నీకు నీకు నాకు, ఏమండి అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, బాబాయిలకి, ఏమండి అన్నయ్యలకి, తమ్ముళ్ళకి సమాధానం రావాలంటే, మేలు కలగాలంటే జీవము కలిగిన దేవునితో సహవాసం చేయాలి. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయ. చప్పుడు కొడదాం. తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు, జీవము గల దేవుడు తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయ. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు ఆయన పిల్లలకు మేలు చేస్తాడు. ఎప్పుడు? ఆయనతో సహవాసము చేసినట్లా. ప్రార్థనకు వెళ్ళి ప్రార్థనలో ఉంటూ, దేవునితో మాట్లాడుతూ, దేవుని వాక్యం వింటూ, దేవుని ఆరాధిస్తూ ఈ సహవాసం చేసినప్పుడు మనకేం చేస్తాడమ్మా? సాతానుగాడి కీడు చేయాలని చూస్తాడు. సాతానుగాడు రకరకాలుగా ప్రార్థనలు జరగనివ్వకుండా, ప్రార్థనలకు వెళ్ళకుండా కీడు చేయాలని చూస్తాడు. కానీ నీవు పట్టు విడవక ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలే. మరి మనందరికీ కీడు జరుగుతున్న కారణం యేసుతో సహవాసం తగ్గిపోయింది. యేసుతో సహవాసం తగ్గిపోయింది. కొంతమందికి శనివారం ప్రార్థన లేదు, కొంతమందికి బుధవారం ప్రార్థన లేదు, కొంతమందికి దేవుని ప్రజల విజ్ఞాపన ప్రార్థన లేవు, జాగారపు కూటాలు లేవు, సంపూర్తి ప్రార్థనలు లేవు. ఈ సహవాసము తగ్గిపోవటం ద్వారా నూనె తగ్గిపోతే వెలుగు ఎక్కువ వస్తుందా? తగ్గిపోతుంది. నూనె ఎప్పుడు పోయబడుతుండాలి, నూనె పోయబడుతుండాలి. అదే ప్రార్థన సొమురు, వాక్యమైన సొమురు.
ఆ దివిటీలో నీ హృదయం అనే దివిటీలో నింపుకున్నప్పుడు ఆ దేదీప్యమానముగా వెలుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ వెలిగే మేలు, ఆ వెలిగే సమాధానం, ఆ వెలిగే ఆశీర్వాదం, ఆ వెలిగే ఆరోగ్యం, ఆ వెలిగే అభివృద్ధి. అలాంటి అభివృద్ధి ఈ కుటుంబానికి కలగాలంటే యేసుతో సహవాసము, చెడిపోయిన కుర్రలతో సహవాసం కాదు, తాగుబోతులతో సహవాసం కాదు, తిండిపోతులతో సహవాసం కాదు, తిరుగుబోతులతో సహవాసం కాదు, భక్తిహీనులతో సహవాసం కాదు. ఏమండి వంశీ గారు అర్థమవుతుందా? కోల్పోయినవన్నీ నీవు నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదు. హల్లెలూయా. ఎన్ని లక్షలు కోల్పోయావో, ఎంత క్షేమం కోల్పోయావో, ఎంత ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోయావో. రోజు రోజు మా నాన్న లేడు, మా అమ్మ లేడు అని దిగులు పడుతున్నాడు. తాగొచ్చు కూడా ఏడుతాడు. ఒట్టిదే తాగిన తర్వాత వస్తుంది ఏడుపు. ఏమండి ఏం కోల్పోయావో ఆ కోల్పోయినవన్నీ నేను చెప్తున్నాను. నువ్వు పొందుకోవాలంటే నువ్వు యేసుతో సహవాసం, ప్రార్థనా పరులతో సహవాసం, నువ్వు యేసుతో సహవాసం చేస్తే నీ చేతి పనిని దేవుడు, మీ నాన్న నేర్పిన వైద్యాన్ని ఆయన అభివృద్ధి పరుచునుగాక, ఆ వైద్యాన్ని స్థిరపరచునుగాక, ఆ వైద్యాన్ని ఆ ఫలభరితమైన స్థితిలోకి నడిపించునుగాక. అట్టి కృప దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుందామా? అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక.